ఫ్రెండ్స్, ఇవాళ మనం స్వీట్ కార్న్ పలావ్ రైస్ ఎలా తయారు చేసి చూసేద్దాం రండి. ఫస్ట్ మనం స్వీట్ కార్న్ తీసుకోవాలి, పొటాటో, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో, పుదీనా, ఇంకా కొత్తిమీర తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో 4 లవంగా, 4 చెక్క, 4 యాలకులు మొత్తం వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మొత్తం కొంచెం అది రెడ్ అవ్వాలి. రెడ్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఒక ఆనియన్, 2 స్ప్లిట్స్ చేసిన పచ్చిమిర్చి. ఆనియన్స్ని మనం బాగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. అవి మనకి పలావ్ రైస్ కాబట్టి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనవి గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయి ఆనియన్స్. అంతవరకు మనం బాగా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయన్నమాట. ఇంకా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ ఒక 2 గుప్పట్లు తీసుకోవాలి. స్వీట్ కార్న్ 2 గుప్పట్లు తీసుకున్న తర్వాత నెక్స్ట్ క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకొని నెక్స్ట్ క్యాప్సికమ్, నెక్స్ట్ పొటాటో వేసుకోవాలి. మొత్తం ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మొత్తం మనకి కొంచెం ఒక 30% అనేది ఫ్రై అయ్యేంతవరకు కలుపుకోవాలి. నెక్స్ట్ మనం పుదీనా, కొత్తిమీర, ఇంకా ఒక టమాటో వేస్తాము అంతే. టమాటోస్ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనకి ఇక్కడ స్వీట్ కార్న్ రైస్ కదా. టొమాటో క్వాంటిటీ అనేది మనకి అన్ని క్వాంటిటీస్ తక్కువగా ఉండాలి. స్వీట్ కార్న్ క్వాంటిటీ ఒక్కటే డబల్గా తీసుకోవాలి. నెక్స్ట్ బియ్యం వేసుకోవాలి. మేమైతే 1.5 కప్ తీసుకున్నాము బియ్యం. 1.5 కప్కి 1 కప్కి మనం నార్మల్గా అయితే 1.5 లేదా 1.5 వాటర్ వేసుకోవాలి. పలావ్ రైస్ కాబట్టి నార్మల్ రైస్కి అయితే ప్రెషర్ కుక్కర్లో మనం 2 తీసుకుంటాము. పలావ్ రైస్కి 2 కప్స్ తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి 3rd విజిల్ వచ్చేంత వరకు 2 విజిల్స్ వచ్చి 3rd విజిల్స్ వచ్చేటప్పుడు మనం ఆఫ్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఈ రైస్కి మనం ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ స్వీట్ కార్న్ రైస్లోకి మనం రైతా కాంబినేషన్గా తీసుకుంటే బాగుంటుంది. మన స్వీట్ కార్న్ రైస్ అండ్ ఆనియన్ రైతా రెడీ. కంపల్సరీగా ట్రై చేయండి. ఈ స్వీట్ కార్న్ రైస్కి కాంబినేషన్ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి.